దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు. దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు. సత్య సంకల్పముల చేత సాధువగును. సర్వ సంకల్పరహితుడే శాంతి నొందు. మరువబోకుడు ఇటువంటి మంచి మాట, మరువబోకుడు మరువబోకుడు ఇటువంటి మంచి మాట. By bad thoughts, one is put to misery. By entertaining the truthful thoughts, one becomes pious. The one beyond this thought process will always remain in peace. Do not forget this good word. Faith is the index of life, mind. Faith is the index of the mind. మనసునందలి సంకల్ప వికల్పములన్నీ కూడాను ముఖమునందే ప్రతిబింబిస్తూ ఉంటాయి. All the thoughts and counter thoughts are very much reflected on one's own face. దుఃఖము కాని, ఆనందము కాని, విచారము కాని, క్రోధము కాని, ద్వేషము కాని, ఏ గుణములైనప్పటికీ ముఖమునందు ఇవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. The difficulty or anxiety, anger, hatred, bliss, happiness, they will all show up on our face. కనుక మానవుడు దుస్సంకల్పములకు హృదయములో స్థానం ఇవ్వకూడదు. Therefore, man should not give scope for any bad thought. దుస్సంకల్పముల చేత తాను దుఃఖితుడవుతాడు. He is put to all difficulties and problems because of bad thoughts. పరుల చెడ్డను కోరటము, పరులకు అపకారం చేయటము, పరులకు కీడును సంకల్పించటము ఇత్యాది దుష్ట సంకల్పములన్నీ కూడాను పరులకు కీడు చేయటమే కాకుండా తదుపరి దానికంటే అమితమైనటువంటి కీడు కోరిన వానికే చేస్తుంది. Desiring bad for others, trying to harm others, trying to hurt others is doubtlessly very bad. But beyond that, harming those that help you is much worse. దుష్ట సంకల్పములు మానవునకు సహజ లక్షణములు కావు. Bad thoughts is not natural to mankind. ఒక బావిలో రాయి విసిరినప్పుడు అక్కడ చిన్న అలగా ప్రారంభమవుతుంది. When you pelt a stone into the well, there starts waves in little dimensions to begin with. అలా పూర్తి బావిని ఆక్రమించిపోతుంది. The waves spread and occupy the entire area of the well. ఈ మానస సరోవరం నందు సంకల్పం అనేటువంటి ఒక రాయి వేసినప్పుడు ఆ సంకల్పం అనేటువంటి రాయి ద్వారా ఈ యొక్క మానస సరోవరం నందు అలా ప్రారంభమయ్యి సర్వేంద్రియములందు ప్రాపించిపోతుంది. Likewise, in this lake of human mind, when you pelt a stone of thought, the waves would spread all over the body. కన్నుని యందు ప్రవేశించి దుష్ట దృష్టిని చూస్తుంది. The bad thought enters into your eye and makes all your looks bad. కర్ణముని యందు ప్రవేశించి దుష్ట శ్రవణమనే వింటుంది. As it enters into the ear, it entertains bad listening. నోటి యందు ప్రవేశించి దుష్ట భావములే పలుకుతుంది. Bad thought in our mouth will make you utter that is bad. హస్తములు యందు కాని, పాదములు యందు కాని, సమస్త దేహమునందు కూడాను ఈ దుష్ట సంకల్పములు ప్రాకి అన్ని విధమైనటువంటి దుష్ట కర్మలే ఆచరిస్తుంది. The bad thought in hand will take you to resort to all bad activity. కరచరణాది అవయముల నుంచి కూడాను ఈ దుష్ట సంకల్పముల చేతని దుష్కర్మలు ఆచరిస్తుంది. It's only that thought that will make all the organs and the limbs of the body go in a perverted way. దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు. Therefore you are put to misery because of bad thought. మన దుఃఖములకు మూల కారణం ఏమిటి?
What is the main cause for our misery? మన సంకల్పములే. Only our thought. ఈ సంకల్పములే సమస్త దుఃఖములు కూడాను మన నుండి ఆవిర్భవింపజేస్తుంది. It's only the bad thought present in the mind that takes us to misery. కనుక సంకల్పములు ప్రారంభమైన తక్షణమే ఇది సత్సంకల్పంలా లేక దుష్ట సంకల్పంలా అని విచారణ చేసి దుష్ట సంకల్పములు సాధ్యమైనంత వరకు దూరం చేయాలి. Therefore, the moment thought originates, we should discriminate and find out whether it's good or bad. తదుపరి సత్య సంకల్పముల చేత సాధువగును. One becomes pious by entertaining truthful thoughts. పరోపకార సంబంధమైన సంకల్పము, The thought to render service to others. పరుల యొక్క క్షేమమును కోరినటువంటి సంకల్పము, The thought that desires the welfare. సమాజం యొక్క సంక్షేమాన్ని ఆశించినటువంటి సంకల్పము, The thought that wishes the progress of the ఈ society. విధమైనటువంటి సత్య సంకల్పముల చేతనే మానవుడు సాధువుగా మారిపోతున్నాడు. Through such truthful thoughts, man becomes pious. సాధువు అనగా వేష సాధువు కాదు, సాధు Piousness, గుణముల చేతి కూడినటువంటి మాధవత్వం. piousness does not go with the dress one would put on. The quality within. కనుకని ఇట్టి సాధుత్వాన్ని రక్షించే నిమిత్తమై పరిత్రాణాయ సాధూనా, ఈ సాధుత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది. This pious quality is present in every man. అట్టి సాధుత్వం అనేటువంటి గుణమును సంరక్షించే నిమిత్తమై మనకు సత్సంకల్పమును ఆవిర్భవింప చేసుకోవాలి. In order to sustain and foster the pious quality, we should entertain good thoughts. ఇంకా శాంతి మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది? Where can you get peace? బయట ప్రపంచం నుంచి మనకు శాంతి లభించదు. You don't get peace from బయట outer పదార్థం world. నుంచి మనకు శాంతి లభించదు. It's not from external బయట విషయం world. నుంచి మనకు శాంతి లభించదు. Not from outer scenario. విద్య నుండి శాంతి లభించదు. Not out of ఉద్యోగం education. నుండి శాంతి లభించదు. Not out of job. శాంతి మన అంతర్భావం నుండి ఆవిర్భవించేటువంటిది. Peace originates from within. ఎప్పుడు ఇది శాంతి మనకు లభిస్తుంది? When do you get this peace? సర్వ సంకల్పరహితుడే శాంతి నొందు. A person would remain in peace when he is beyond thought. అనగా ఎట్టి సంకల్పములు లేక సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా భావించినప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది. It only means one goes beyond the thought and then one offers everything to the divine. కనుకని మన సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా మనం భావించాలి. So we should consider every thought being prompted by God. సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి. All thoughts emanate out of heart. హృదయము భగవత్ స్థానము. The heart is the center of God. కనుకనే సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించుతున్నాయని సత్సంకల్పాన్ని మనం విసర్జించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది. When once we entertain this truth that thoughts originate out of the heart, they will be truthful. మంచి చెడ్డల పరులపైన మనము ఆవిర్భవం చేయకూడదు. The good and bad, the others are not the cause. ఎవరు మంచి చెడ్డలకు కారకులు కాదు. No one is responsible either. సమస్త మంచి చెడ్డలకు నీ యొక్క సంకల్పంలే మూల కారణము. For everything good and bad, you are responsible, your thoughts. కనుకని మన సత్య సంకల్పములను అభివృద్ధి పరచుకొని తద్వారా సర్వ సంకల్పరహితుడే శాంతుడగును. సర్వ సంకల్పములు కూడాను మనం శూన్యము గావించుకోవాలి. Therefore, we should start with this point of entertaining truthful thoughts and travel beyond this thought. యత్ భావం తద్భవతి. As is the feeling, so is experience. కనుకనే మన యొక్క ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. So everything is a reflection of the inner being. ఒకానొక సమయంలో కృష్ణుడు ధర్మజుని పిలిపించి, ధర్మజ, ఈ రాజ్యము లోపల ఎవడైనా దుష్టుడు దుర్మార్గుడు అనేటువంటి వారు ఉన్నారా విచారించుకొని రమ్మని పంపాడు. At one time, Krishna summoned Dharmaja and said, go and find out in this kingdom and find out if there is any bad man, wicked man here. తదుపరి కొంతసేపు అయిన తర్వాత దుర్యోధన్ని పిలిపించాడు. After some time, he summoned Duryodhana. దుర్యోధన, మన రాజ్యం లోపల ఎవరైనా దుష్టులో దుర్మార్గులో ఉంటున్నారేమో విచారించమని చెప్పాడు. Duryodhana, if there is any bad man, wicked man in our kingdom, find out. ధర్మజుడు ఒకవైపున, దుర్యోధనుడు మరొక వైపున ఈ యొక్క దీనిని కొంతవరకు సాధించే నిమిత్తమై రాజ్యంలో సంచారం సలుపుతూ వచ్చారు. Dharmaja and Duryodhana went in different directions in search of a good man. కొంతకాలమైన తర్వాత ధర్మజుడు వచ్చి, కృష్ణ, మన రాజ్యములో దుష్టులు దుర్మార్గులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు. Dharmaja came and said, Krishna, there is no wicked man, there is no bad man in our సమస్త country. ప్రజలు కూడాను పవిత్రులే,
All are sacred. సద్గుణవంతులే, All are సదాచార virtuous. సంపన్నులే. All are virtuous. All take to good practices. దుష్టులు ఎవరు నా కంటికి కనిపించలేదన్నాడు. I have not come across any bad man. సరే వెళ్ళమన్నాడు. He said, okay, you may go. మరి కొంతసేపటికి దుర్యోధనుడు వచ్చాడు. After some time, Duryodhana కృష్ణ, came. మన రాజ్యం లోపల ఎక్కడ చూసినా దుష్టులు దుర్మార్గులే కనిపిస్తున్నారు. Duryodhana said, Krishna, our kingdom is full of దురాచార bad people. సంపన్నులే కనిపిస్తున్నారు. We find people resorting to సద్గుణులు, bad practice. సత్ప్రవర్తనలు, సదాచార సంపన్నులు నా కంటికే కనిపించలేదన్నారు. I have not come across anyone, a pious man, a good person. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, Then Krishna said, యద్భావం తద్భవతి. దుర్యోధను యొక్క దృష్టి అంతా కూడాను దుస్సంకల్పముల చేత, దురాచారముల చేత, దుర్భావముల చేత నిండి ఉంటున్నది. కనుకనే అతనికి అన్ని కూడాను దుష్ట సంకల్పములైనటువంటి వారే కనిపించారు, దురాచారులే కనిపించారు. తాను ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటారో అందరికీ అలాంటి కలరే కనిపిస్తుంది. as Duryodhana is full of wicked thoughts and bad feelings, he saw everyone bad because as is the color of the glass, so is the vision. కనుక దుష్టుల యొక్క దృష్టి చాలా దుష్ట దృష్టిగా కనిపిస్తుంటాది. The vision of a bad man is automatically దుర్యోధనుడు bad. పరమ దుష్టుడు, దుర్మార్గుడు, దురాచార సంపన్నుడు. Duryodhana is very bad, very cruel and wicked. ధర్మజుడు, Dharmaja ఇతను సాధు గుణము కలవాడు. is pious, సత్య సంకల్పుడు, the one of truth, సదాచార సంపన్నుడు. takes to good practice, ధర్మమే అతని యొక్క స్వరూపం ధరించినటువంటి వాడు. is the very embodiment of dharma. కనుకనే అతనికి అందరూ కూడాను సద్గుణవంతులే కనిపించారు. Therefore he met only good people. ఏత వాత దుర్యోధన యొక్క దుష్ట సంకల్పములకు, ధర్మజుని యొక్క సత్సంకల్పములకు ఈ యొక్క దృశ్యములే మూల కారణములు. Be that as it may, the vision and experience of Duryodhana and Dharmaja, they are based on their thoughts behind. కనుకనే ప్రతి మానవుని యందు కూడాను మంచి చెడ్డలైనటువంటిది గిల్టీ కాన్షియస్ అంటారు. తన యొక్క భావమును పురస్కరించుకొని వీరు దుష్టులని, వీరు సజ్జనులని విశ్వసిస్తుంటారు. Basing on good and bad within us, we consider others good and bad. This is guilty conscience. దుష్టులు కాని సజ్జనులు కాని బయట ప్రపంచంలో కనిపించేవారు కాదు. The good or bad are not seen in the outer ప్రతి ఒక్కటి world. కూడా రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్. Everything is reaction, reflection and resound. తన యొక్క రియాక్షనే, తన యొక్క రీసౌండే, తన యొక్క రిఫ్లెక్షనే. It's his own reaction, his own reflection, his own resound. కనుకనే ప్రతి విషయం నందు కూడాను మంచి చెడ్డలకు మనమే మూల కారణం కాని మరొక్కరు కాదు. So we are responsible for our good and bad, no one else. కనుక ఇట్టి సత్సంకల్పములకు, దుస్సంకల్పములకు పరులు కాదు కారకులు, మన యొక్క సంకల్పములే మూల కారణం. So for good and bad, our thoughts are the main cause. మన మనస్సంతా సంకల్పముల యొక్క మూట. Mind is a bundle of thoughts. మన ప్రవర్తన అన్ని కూడాను మనసు యొక్క బాట. Mind travels along the path of action. మన సుఖ దుఃఖములకు మూల కారణము మన నడతలే మూల కారణము. For the pain and pleasure, our behavior, action is responsible. కనుకనే సంకల్పములు మంచివైనప్పుడు మనసు మంచిదవుతుంది. When thoughts are good, mind is good. మనసు మంచిదైనప్పుడే మన నడతలు కూడాను మంచిగా ఉంటాయి. When mind is good, the action will be good. కనుక ఈనాడు ప్రపంచమంతా కూడాను మన నడతలను పట్టి అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములు కనిపిస్తూ ఉంటున్నాయి. In the present day world, we find all wrong activity, wrong action. దీనిని పురస్కరించుకుని ఏ ప్రాచీన మహర్షులందరూ కూడాను మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షేహో, మనసే మూల కారణము. Basing on this, the ancient sages declared that mind is the cause for liberation or attachment. కనుక మొట్టమొదట మన సంకల్పములను సత్సంకల్పములుగా మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore, we should foster, develop truthful thought. ఆహార విహారముల చేత మన సంకల్పములు అనేక వికృతంగా మారుతూ ఉంటాయి. Our food and habits are responsible for the perverted మన thoughts. సుకృతమునకు వికృతమునకు మన సంకల్పములే మూల కారణము. For the perverted thoughts, our food and habits are responsible. కనుక మొట్టమొదట మనం సంకల్పంలో ఆవిర్భవించిన తక్షణమే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని టైం తీసుకొని విచారణ చేయాలి. The moment thought originates, take some time and discriminate తొందరపాటు it. ఎప్పుడు మంచిది కాదు. Never be in haste. హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry. మనము తొందరపాటు పడకూడదు. Never be in a hurry. మనం శాంతంగా, అదే పేషెన్స్. Observe patience.
ఈ యొక్క శాంతిని మనం వహించమంటే సర్వ విధములైనటువంటి సుఖములు మనం అనుభవించగలము. When you are in peace, you can experience all సుఖము convenience. అనేటువంటిది కూడాను మనకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో మనకు కనిపించేటువంటిది కాదు. Even the pleasure is not merely physical or మన worldly. అదృష్టం అనేటువంటిది కూడాను మన యొక్క ప్రాప్తిని పురస్కరించుకొని లభించేటువంటిది కాదు. Even the fortune is not the one based on deservedness. కనుకనే కర్మలు అనేటువంటివన్నీ కూడాను అదృష్టం పైన ఆధారపడి ఉంటుంటాయి. All our actions are based on fortune. అదృష్టం అంటే పూర్వం చెప్పాను, దృష్టికి కనిపించినటువంటిదే అదృష్టము. Adrushta fortune is that which you do not see. కంటికి కనిపించేటువంటిది కాదు అదృష్టము. This fortune is not seen with the కర్మ physical ఫలములు eye. వేసి సంకల్ప బీజములు నాటి కర్మ ఫలములు పొందుతున్నాం. You sow the seed of thought and reap the fruit thereafter. కర్మ ఫలములు నాటి సుఖము అనేటువంటి యొక్క అభ్యాసములు పొందుతున్నాం ఫలములు. You sow the seed of action అభ్యాసములు and అనేటువంటి reap యొక్క the fruit. బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాము. And you reap the fruit of character. ఈ శీలము అనేటువంటి యొక్క బీజములు నాటి అదృష్టము అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాము. You sow the seed of character and కనుక reap the fruit అదృష్టము of అనేటువంటి మన fortune. గుణం పైన ఆధారపడి ఉంటుండాలి. Therefore fortune depends on ఈ our గుణము quality. అనేటువంటిది మన ఆలోచనల పైన ఆధారపడి ఉంటుండాలి. The thoughts ఈ depend. ఆలోచనలు అనేటువంటి మన కర్మల పైన ఆధారపడి Thoughts ఉంటుండాలి. depend on ఈ our కర్మలు actions. అనేటువంటిది సంకల్పం పైన ఆధారపడి ఉంటుండాలి. The actions are based on the కనుకనే thought. సమస్త సుఖ దుఃఖములకు మన సంకల్పంలే మూల కారణములు. So for pleasure and pain, our thoughts are the main cause. కనుక సంకల్పములు ఎట్టివో మనిషి యొక్క స్వభావం అట్టిది. As is the thought, so is the temperament. కాన మొట్టమొదట మనము ఈ సంకల్పం అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. First we should exercise a control on our సామాన్యమైన thoughts. ఈ ప్రాకృతమైన జీవితం లోపల మంచి చెడ్డలకు అన్నింటికి పొరల పైన మనం నెట్టుతున్నాము. Usually in the world we blame others for our ఈ pleasure పొరల and వల్ల pain. నాకు ఈ దుఃఖం లభించిందని, పొరల వల్ల నాకు ఈ ప్రాప్తి సభ్యమైందని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు. We consider that you are benefited by someone, నీ that you are అదృష్ట put difficulty by someone దురదృష్టములకంతా else. పరులు కారకులు కాదు. Others are not responsible నీ anyway. సంకల్పంలే నీ కారణం. Your thoughts are the main cause. కనుకనే ఎట్టి భావమో అట్టి పనులను మనం ప్రవేశిస్తున్నాం. As is the failing, so is the action. నీవు ఎగ్జామినేషన్ లోపల పాస్ అయినావా, నీ ప్రయత్నం యొక్క ఫలితమే దీనికి ఒక రిజల్ట్. If you pass in the examination, it's more or less your effort. నీవు ఫెయిల్ అయిపోయినావా, నీ ప్రయత్నం యొక్క లోపమే దీనికి కారణం. If you fail in the examination, you have not put in enough of effort. నీవు చక్కగా సిన్సియర్ గా నీవు హృదయపూర్వకంగా చక్కగా చదివితే తప్పక నీవు పాస్ అయింది. If you read sincerely, had you read sincerely, you would have passed. కానీ నీ ప్రయత్న దోషము చేతనే నీ పాస్ ఫెయిల్ అంతా నీకు తెలుస్తుంటుండాలి. You have not put in sincere effort, therefore you fail. అన్ని కార్యములు ఎందుకు కూడాను అంతే. So, విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి. in order to achieve anything, we should develop ఈ good thoughts. సంకల్పములు స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై సంకల్పాలు ఉండకూడదు. Thoughts should never be selfish or self-centered. సంకల్పములు సహజ సిద్ధమైనటువంటి సంకల్పములే. The thoughts are quite natural. స్వభావములు. That's swabhava. స్వభావం అనగా స్వ ఆత్మ భావము, ఆత్మభావమే స్వభావము. Swa is atma, bhava is feeling, atmic feeling. కనుకని స్వధర్మము పరధర్మం అనేటువంటిది కానీ, స్వభావము ప్రధార్మం కానీ హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి. Either swadharma of the spirit or paradharma of the world, they come out of one's own heart. కనుక ప్రతి ఒక్కటి కూడాను మన యొక్క హృదయం నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి లోపల ప్రవేశించేటువంటివి కాదు. So everything comes from our own heart, not from outside. ఆధ్యాత్మిక చిత్తమందు కూడాను అమితమైనటువంటి యొక్క ఉద్రేకములు, అమితమైనటువంటి ఆనందములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి. Even in the spiritual path, we'll be more and agitated. We experience ఒక్కొక్కరు overjoy. తన్మయత్నాన్ని గావిస్తుంటారు. Sometimes we forget ourselves. మత్తును కలిగిస్తుంటాది. We're intoxicated. కొంతవరకు మూమత్తును చేస్తుంది. You are intoxicated sometimes. అందువల్లనే నారదుడు చెప్పారు, ఎల్లబ్ధ పుమాం ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి, ఉన్మత్తో భవతి. అన్నిటి ఎందుకు దీనికే మూల కారణం. ఈ యొక్క సంకల్పంలే మూల కారణం. Thoughts are mainly responsible for all these states. కనుక మన సుఖ దుఃఖములను మరొకరి పైన తోయకూడదు. So we cannot blame anybody for our sorrow or misery. అన్నిటికీ నేనే కారణము, I'm నా responsible. సంకల్పంలే మూల కారణము, My thoughts are దీనికి responsible. ఎవరు కారకులు కాదు No one is అనేటువంటి responsible. సత్యాన్ని గుర్తించినప్పుడే వాడు సత్య సంకల్పుడవుతాడు. When once we recognize this truth, that is the అట్టి truthful thought. సత్య సంకల్ప రూపుడే సాధువగును. Therefore the one which
such truthful thought will ఇట్టి be సత్య pious. సంకల్పంలో ఆవిర్భవించిన తర్వాత ఇవన్నీ కూడా కేవలము ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి యొక్క స్వభావాన్ని మనం గుర్తించాలి. We have to understand the natural quality that the truthful thoughts originate out of the heart. ఎవరో వచ్చి మన నోటితో పలకటం లేదు. No one is speaking on your behalf. ఎవరో వచ్చి మన చెవిలో చేర్చడం లేదు. No one is putting into your ear. ఇవన్నీ మన నుండి వచ్చినటువంటివే. They all come out of you. అన్ని కూడా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడు సత్య సంకల్ప రహితుడవును. అతనే శాంతి స్వరూపుడు. When once you recognize that the heart is the center out of which all come, then you will go శాంతి beyond అనగా thought. ఏమిటి? What is peace? ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని దుఃఖములు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా కేవలం దాన్ని సహించి భరించి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి వాడు శాంతిని అనుభవించినటువంటి వాడు కాదు. You cannot say that he is the one of peace who could resist all problems and anxieties, losses. కనుక దీనికి సుఖ దుఃఖే సమే కుత్వారాహోనా విజయ రెండింటిని కూడా మనం ఏమాత్రమో చింతించకూడదు. One should maintain equanimity in both times of pleasure and pain. సుఖము ఎంత అశాశ్వతమో దుఃఖము అంత అశాశ్వతమే. The pleasure is temporary, so also pain. నైట్ ఎంత అశాశ్వతమో డే కూడాను అంత అశాశ్వతమే. Night is temporary, so also the day. కనుకనే ప్రతి ఒక్కటి కూడాను కదిలిపోయేటువంటి మేఘములే. So everything is a passing cloud. ఏది కూడాను సత్యమైనటువంటిది కాదు. Nothing is permanent. ఈనాడు పౌర్ణమి అని చెప్పిన ఆనందిస్తే రేపటి దినం డార్క్ నైట్ వస్తుంది. Today you may be happy that today is a full moon day, but రెండు కూడాను thereafter dark అశాశ్వతములే, night. రెండు కూడాను అనిత్యములే. Both are transient. అందువల్లనే అనిత్యం అసుఖం లోకం. Therefore this world is temporary and full of ఈ misery. జగత్తంతా కూడాను కేవలం అనిత్యము అసుఖమైనటువంటిది. Therefore the whole world is ఎవడు temporary. నిత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు? Who experiences the eternal joy? ఎవడు నిత్యానందం అనుభవిస్తున్నాడు? Who experiences that eternal bliss? ఈ నిమిషంలో ఆనందమైతే మన నిమిషంలో దుఃఖం ప్రవేశిస్తుండాలి. This moment is happy, thereafter is miserable. కనుకని శాంతి అనేటువంటిది మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుంచి ప్రవేశించేటువంటిది కాదు. Therefore peace should come out of you, not from outside. కనుక ప్రతి మానవుడు కూడాను నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి. Every person asks this question, I want ఏ peace. విదేశీయుడు వచ్చినప్పటికీ వాట్ యు వాంట్ అని క్వశ్చన్ పెట్టి ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్. Any foreigner will ask for this, I want peace, I want ఐ peace. వాంట్ పీస్. ఎన్ని పదములు? 3 పదములు. Here you find 3 words, I want peace. ఐ వాంట్ పీస్. 3. I want peace. ఐ ఈగో, I ego. వాంట్ డిజైర్. Want desire. రెండింటిని తీసే పీస్ అక్కడ రెడీమేడ్ గా ఉంటుంది. Remove ego and desire. Peace is there ready made. పీస్ మన వెంటనే ఉంటున్నది, జంటనే ఉంటున్నది, ఇంటనే ఉంటున్నది, కంటనే ఉంటున్నది. Peace is with you, in you, always. అండ్ అరౌండ్ యూ. And around you. కానీ సర్వత్రా ఉండినటువంటి అంతా కూడా పీసే. Everywhere peace is present. ప్రపంచంలో నుంచి మనకు వచ్చేటువంటి అంతా కూడా పీస్ కాదు. ప్రపంచం అంతా పీసెస్, పీసెస్, పీసెస్. You don't get peace from the outer world. You find only peace is కనుక outer. పీస్ మన యందే ఉంటున్నది. So peace is within. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. You are the embodiment యు of ఆర్ ది peace. ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. You are the embodiment యు of ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. You are the embodiment యు of ఆర్ love. ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. You are the embodiment of God. కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు అది ఏ శాంతి, అది When ఏ we, శాంతి. when we recognize the truth, that is real peace. కనుకనే వేదాంతం నందు ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని మూడింటిని బోధిస్తూ వచ్చారు. Vedanta speaks of these 3 aspects. ఆది భౌతికము అదే దేహము, Adi Bhautika, body. ఆది దైవికము అదే మనస్సు, Adi Daivika, mind. ఆది ఆధ్యాత్మికము Adi అదే Adhyatmika. ఆత్మతత్వము. That is Atma, the దీనిని spirit. ది వన్ యూ థింక్ యు ఆర్, The one you think you are. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, The one others think you are. ది వన్ యూ రియలీ ఆర్. The one you really అదే are. యు ఆర్ నాట్ 1 person బట్ 3. You are not 1 person but 3. నిన్ను నీవు ఎవరిగా భావిస్తున్నావో అది నీది యొక్క దేహం యొక్క ప్రమాణం. If you consider yourself what you are, that is the standard. కనుక నీవు దేహం కాదు, You are not the body. నీవు మైండ్ కాదు, You are not the mind. నీవు ఆత్మస్వరూపుడవే. You are Atma. కనుకనే ఆత్మ జ్ఞానము, ఆత్మ త్యాగము, ఆత్మానందము అనుభవించేటువంటి యొక్క తత్వమే నిజమైనటువంటి స్వభావము. So the Swabhava, the temperament lies in these 3 components. స్వ Atma, స్వ స్వ Swa. అదే స్వాన్, అదే హంస, అదే హంస గాయత్రి, అదే స్వాన్. Swa. Swan. Swa is Swan. Hamsa Gayatri. హం సో హం
ఇది హంస గాయత్రి. Soham Hamsa Gayatri. కనుక నీవు హంసవే. You are the swan. ఎప్పుడు నీ తత్వాన్ని నీవు గుర్తించుంటావో అప్పుడే నీవు పరమహంస. The moment you know your true nature, you are కనుక Paramahamsa. అనేక మంది మహర్షులందరినీ కూడాను అతని పరమహంస సచ్చిదానంద పరమహంస అంటారు. So we call many saints as Paramahamsa. పరమహంస అనగానే అనాత్మను ఆత్మను వేరు చేసేటువంటి యొక్క స్వభావమే హంస యొక్క లక్షణము. It is the quality of the swan to separate the body feeling from the spirit. the మిల్క్ అండ్ Atma. వాటర్ రెండింటిని కూడా వేరు చేస్తుంది అని. It separates the milk and water. అనాత్మ అయినటువంటి దేహభావను దూరం చేసి ఆత్మ అయినటువంటి యొక్క స్వభావమును తాను నిలుపుకుంటుంది. It distinguishes and separates the body and the spirit. కనుక ఆత్మ అనాత్మల యొక్క విభాగమే హంస యొక్క గుణము. It is the categorization of Atma, the spirit, క్షేత్రజ్ఞ Anatma. విభాగమే హంస యొక్క గుణము. It is the classification. గుణత్రయ విభాగ యోగమే ఈ యొక్క హంస గుణము. Classification of the three attributes is the quality of the swan. కనుకనే ఈ ప్రకృతి తత్వం అనేటువంటి దానిని క్రమక్రమేణా కొంతవరకు మనం దూరం చేయడానికి ప్రయత్నించాలి. So we have to give up this worldly feeling. ప్రకృతిని మనం వదలడానికి వీలు కాదు. You don't need to run away ప్రకృతి from it. కార్యస్వరూపమైన పరమాత్మ. This nature is the effect of పరమాత్ముడు God. కారణ స్వరూపుడు. God is the cause. కనుక కారణ కార్య స్వరూపమైనటువంటి ఈ జగత్తు. It is the relationship between the cause and the కనుకనే effect. దీని పేరు జగత్తు అన్నారు. So this is called Jagat. జగత్ అనగా గత్ రావటం పోవటం రావటం ఇదే జగత్. Jagat means that which comes and goes. అంత రావటం పోవటం ఏది శాశ్వతంగా ఉండటం లేదు. Nothing is permanent. All come and పోయినది go. ఏది కూడా శాశ్వతంగా పోవటం లేదు. Nothing goes permanently. పోయినది తిరిగి వస్తుండాది. That which goes is bound వచ్చింది to తిరిగి come. పోతుండాది. That which comes కాబట్టి goes. ఇది మిథ్యము అన్నారు. Therefore it's called Mithya. దీనిని illusion. సదసత్ అని కూడా చెప్తూ వచ్చారు. It's also called Sadasat. దీన్ని ఒక విధమైనటువంటి జగత్తు అన్నారు. This is called Jagat. అనేక విధమైన పదముల చేత ఈ జగత్తును మనం అనుభవిస్తున్నాము. We experience this nature in a varied way. జగత్తును వదలడానికి వీలు కాదు. It's not possible to run away from ఆ nature. జగత్తునందు కూడాను జగదీశ్వరుని నీవు దర్శించాలి. Even in this world, you have to experience జగత్తే divinity. ఒక చైతన్యమైనటువంటి స్వరూపము. The Jagat is the very form of ఆ Chaitanya awareness. చైతన్యమే దైవ స్వరూపము. That awareness is divinity. దానిని కాన్షియస్నెస్. Consciousness is divinity. కనుకనే ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచి కాన్షియన్స్ అనేటువంటిది వచ్చింది. So out of this consciousness came conscience. ఈ కాన్షియన్స్ నుంచి కాన్షియస్. And this conscience led to ఈ conscious. కాన్షియస్ బాడీ. The conscious is కాన్షియస్ body. విట్నెస్. Conscience is witness. కాన్షియస్నెస్ ఇస్ చైతన్యం. Consciousness is అన్ని చైతన్యం awareness. యొక్క సంబంధమే. Everything is related to this అంత ఒక్క consciousness. ఫ్యామిలీని They all belong to ఒక్క the same family. రిలేషన్షిప్పే. కానీ దీంతో విసర్జించినవి కొన్ని భుజించినవి కొన్ని ఉంటున్నాయి. However, there are certain things to be given up, certain things to be accepted. ఒక మార్కెట్ కి వెళ్ళావు. You go to the market. నీవు ఒక కమలా పండును నీవు డబ్బిచ్చి కొన్నావు. You buy an orange fruit. ఈ కమలా పండు నేనే కొన్నాను, నా డబ్బిచ్చి నేను తీసుకున్నాను అనుకుంటావు. I bought this fruit with my money. అయితే నీవే తినాలి. Yes, you can eat అయితే it. But పైనున్న పొట్టును తీసి పారవేయాలి. you have to remove the skin covering. లోపల సీడ్స్ ను కూడా నువ్వు పారవేయాలి. You have to throw away the seed. కానీ జ్యూస్ మాత్రం త్రాగాలి. You can drink the juice. నేనే కొన్నానని తోలు కూడా తింటున్నావా? As you have bought it with your money, you don't eat the నేనే skin covering డబ్బిచ్చాను orange. విత్తనములు కూడా నమ్ముతున్నావా? As you paid the money, you don't eat seeds కాదు. there. డబ్బిచ్చి కొన్నది పండే. In fact, you purchase the ఆ fruit. పండు లోపల కొన్ని విసర్జించాలి, కొన్ని స్వీకరించాలి. There in the fruit, certain things have got to be left out. కాబట్టి ఈ దేహం అనేది నీదే. Body belongs to you. ఈ దేహమనే ఫలమే. The body is the కానీ fruit. ఇందులో నీవు అనుభవించవలసినవి కొన్ని, విసర్జించవలసినవి కొన్ని. There are certain things you have to experience and there are certain things that have అనగా to be left out. దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు ఇవన్నీ విసర్జించాలి. Bad thoughts, bad feelings, bad emotions. must ఇవన్నీ be given. విత్తనములు వంటివి. They are like seeds. ఈ విత్తనములు తిరిగి నీ దగ్గర పెట్టుకుని తిరిగి మొక్కలు అవుతుంటాయి. If you keep the seeds with you, they will grow into plants. కానీ నీవు అనుభవించవలసింది ఏమిటి? What should మాధుర్యమైనటువంటిది. వచనం మధురం, దృష్టియో మధురం, శ్రవణం మధురం, మధురం మనసం మధురం, సర్వం మధురం, మధురాధిపతి మధురం 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 మధురం. What should అంతా you మధురమే. say? ఈ స్వీట్ స్వీకరించాలి. You should accept the sweet juice. Everything is sweet. అంతేకాని నేను కొన్నాను కదా అని చెప్పిన ఉద్దేశంతో పై పొట్టును కానీ విత్తనములు కానీ నీవు నమ్మనకూడదు. For the simple reason you purchase, you don't eat the skin covering the fruit and the seed. దీనికి నీ నాలుకలకు రుచే పాడైపోతుంది. And you spoil the very taste there.
కనుక మనకు మనం పాడు చేసుకోవడానికి కారణం ఏమిటి? మన దుర్గుణములు, దురాలోచనలే. We spoil ourselves because of our bad ఎప్పుడు thoughts. దురాలోచనల మనలో ప్రవేశించిన మానవుడికి ఆలోచించినట్టు కాదు ఇది. ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, నాట్ అనిమల్, నాట్ అనిమల్ అనేటువంటి దీంతో దాన్ని తరంగొట్టడానికి ప్రయత్నించాలి. The moment a bad thought starts, you should feel that they are not human qualities, and you should say that you are a man and you are an animal. రాగ ద్వేషము, అసూయము, డంబము, కామ క్రోధ లోభ మోహం ఇవన్నీ కూడాను పశువు యొక్క గుణములు. The hatred, the avarice, ego, they are all animal qualities. నా గుణములు ఏమిటి? What are my సత్యము నా గుణము, ధర్మము నా గుణము, ప్రేమ నా గుణము, అహింస నా గుణము, సహనం నా గుణము, సదాచారం నా గుణము అనేటువంటి యొక్క దీన్ని మనం భావించుకుంటూ రావాలి. You should consider truth is my quality, love is my quality, non-violence is my quality, peace is my nature. Like that you should feel. కనుకనే ఈ కంపాషన్ నా యొక్క నిజమైన క్వాలిటీ. Compassion is my true quality. ఇది నా కరుణ. This is compassion. ఈ కరుణారసం చేతనే మానవుడు జీవించడానికి ప్రయత్నించాలి. With this essence of compassion we should lead అది our life. శ్రీరాముని యొక్క ప్రథమ గుణము. That is the chief quality of Sri Ram. Compassion. ఆ గుణమే రామచంద్రుని యొక్క చరిత్రను పవిత్రముగా ఇస్తూ వచ్చింది. It is the compassion of Sri Rama that made his career and personality sacred. ప్రతి మానవుని ఎందుకును ఈ కరుణారసం మనలో ఆవిర్భవించాలి. This essence of compassion should find a place in everyone. మానవుని యందు ఏనాడు కూడాను శోకరసం రానేకూడదు. In no point of time should there be a శోకరసం misery. ఎప్పుడు వస్తుంది? When do you suffer? మనం దుర్గుణములను పెంచుకున్నప్పుడే శోకరసం మన యందు ఆవిర్భవిస్తుంది. When you develop bad quality, you will be sorrowful. కనుక నీ హృదయాన్ని పూర్తి కూడాను ప్రేమగా నీవు నింపుకో. Fill your hearts with love. నీ యొక్క హృదయం అనేటువంటి ట్యాంక్ నువ్వు ప్రేమతో ఫిలప్ చేసుకుంటే, When you fill the tank of your heart with love, మౌత్ అనే ట్యాప్ నుంచి మంచి మాటలే వస్తాయి. you will draw good words out of the tap of your ఇయర్ mouth. అనేటువంటి ట్యాప్ నుంచి మంచి వాటరే వస్తుంది. And as you open the tap, you draw good water. నీ యొక్క కన్ను నుంచి కూడా నువ్వు మంచి దృష్టే వచ్చేస్తుంది. Out of your eyes, you will have good ట్యాంక్ look. లోని వాటర్ ఎట్టివో, ట్యాప్స్ లోని వాటర్ అట్టివే. As is the water in the tank, so is the water that comes out of the tap. కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ ప్రేమతత్వాన్ని మన హృదయంలో నింపుకోవాలి. We have to fill our heart with this love. ప్రేమ లేని హృదయము కేవలము బ్రతికిన శవము. The life in which you find the heart without love is almost a living death. లివింగ్ డెత్. Living death. కనుక మనము ఈ విధమైనటువంటి ప్రేమ స్వరూపులుగా మనం తయారు కావాలి. We should be embodiments of love. కనుక ప్రేమనే మనం పెంచుకోవచ్చు. We should develop love. మిగిలినవన్నీ మనం పెంచుకోకపోయినా ప్రేమనే అన్నిటినీ పెంచుకుంటుంది. It's the love that will encourage others నీవు to ఒక్క grow. విత్తనమును భూమిలో నాటితే ఆ విత్తనం నుంచి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, ఫలములు, పుష్పములు అన్ని కూడా అదే పెంచుకుంటుంది. If you sow a single seed, it will grow into a tree with so many branches. ఒక్క సీడ్ మాత్రమే నువ్వు నాటావు కింద. Only one seed you have sown. కొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? But where from the seed ఆ comes? సీడ్ నుంచి వచ్చాయి. All branches ఈ have come రెమ్మలు from ఎక్కడి the నుంచి seed. వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి. All the rest of the ఈ branches of the లీవ్స్ leaves. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి. came ఈ from the ఫ్రూట్స్ seed. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి. Fruits are the products of ఈ the యొక్క seed. ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే The వచ్చాయి. flowers are the products of కాబట్టి the seed. ప్రేమ అనేటువంటి ఒక్క బీజమును నీవు నాటుకుంటే అన్ని సత్సంకల్పం అనేటువంటి అన్ని కూడా ఆ సీడ్ నుంచి ఆవిర్భవిస్తాయి. When once you sow the seed of love, all good thoughts will come automatically. ప్రేమ వృక్షమే. This is a tree of love. అయితే ఈ ప్రేమ వృక్షం పైన కూడాను అప్పుడప్పుడు కొన్ని పక్షులు వచ్చి వాడుతూ ఉంటాయి. On this tree of love, certain birds fall and take rest. ఎక్కడ వృక్షం ఉందో త్యాగరాజు చెప్పాడు. Tyagaraja said, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భూమిని పుట్టగాని నీ పదములు పట్టుకున్న నన్ను బ్రోవ, రామా నన్ను బ్రోవరా, రామా నన్ను బ్రోవరా అన్నాడు. just as birds go చుట్టి round, చుట్టి పక్షులెల్లా చెట్టు వెదకు రీతి భూమిని just as the birds that go round in search of food ఎగిరి and ఎగిరి then ఎగిరి ultimately rest on the అలసిపోయి tree, ఒక చెట్టు పైన వచ్చి వాలుతూ ఉంటాయి. being very much tired, the birds take rest కాబట్టి on the ఈ branches of the ప్రపంచంలోని tree. అశాంతి ప్రజలందరూ కూడాను ఈ ప్రేమ అనేటువంటి వృక్షం పైన వచ్చి వాలుతూ ఉంటాయి. People full of restlessness would take rest on the branches of the tree of love. అయితే వచ్చినటువంటి పక్షులు ఊరికే ఉండవు. But the birds that come, they don't చాలా remain. శబ్దం చేస్తుంటాయి. They make all sound. అంతేకాదు Not only that. ఆ చెట్టు కింద ఎవరైనా కానీ ఏదైనా తీసుకోవాలని వస్తే అక్కడంతా కూడా మాలిన్యపరుస్తూ ఉంటారు. Those that come there to enjoy the shade, the whole premise is made dirty అందువల్ల by these birds. అప్పుడప్పుడు దీన్ని తస్మా జాగ్రత్త 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 అన్నారు. Therefore it is said you should be careful. దీనినే శంకర్ల వారు జన్మ దుఃఖం, జరా దుఃఖం,
జాయా దుఃఖం పునః పునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. The birth is misery, the old age is sorrowful, and the end point, the last moment is sorrowful. Therefore be careful. కనుకనే మనం ఈ వృక్షం క్రింద ఉంటున్నాం. You are ఈ under the ప్రేమ tree. వృక్షం పైన అన్ని పక్షులు వాలినాయి, దుర్గుణములైనటువంటి ఒక పక్షులు వాలినాయి. On this tree of love, you find so many మనం birds, ఏం bad చేస్తాం? qualities ఈ take place. పక్షులు మనం చూడాలంటే ఏం చేస్తున్నాం? What should you do to drive them ఆ out? చెట్టు కిందికి పోవాలా అని అన్నప్పుడే అవి పక్షులన్నీ లేచిపోతాయి. You sitting under the tree should clap and shout loudly to drive the bird. అదే విధంగానే మన ప్రేమ వృక్షం పైన వాలినటువంటి దుర్గుణములంతా కూడా మనం ఏం చేయాలి? రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని ఈ విధంగా మనం భజన చేస్తే ఆ పక్షులన్నీ లేచిపోతాయి. So on this tree of love, so many birds are taking rest their bad qualities. To drive them out, you should do కనుకనే bhajan, singing loudly. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా, హరి భజన బినా సుఖ శాంతి నహి. జప జాన బినా సంయోగ నహి, జప జాన प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम परमात्मा नहीं, हरि नाम परमात्मा नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना